నమస్తే అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. గిఫ్ట్ డీడ్ కూడా వెనక్కి తీసుకుంటారు అనేసి. సో ఈ గిఫ్ట్ డీడ్ ఏ సర్కమ్స్టాన్సెస్లో వెనక్కి తీసుకోవచ్చు? కోర్టు తీర్పు ఏంటంటే, ఏ గ్రేట్ డెసిషన్ బై లా. ఇండియన్ హైకోర్ట్ రూల్డ్ దట్ ద పేరెంట్స్ కెన్ టేక్ బ్యాక్ దేర్ గిఫ్టెడ్ ప్రాపర్టీ ఇఫ్ దే ఆర్ ఇల్ ట్రీటెడ్ ఆర్ హెరాస్డ్ బై దేర్ చిల్డ్రన్కి మనం ఇష్టపడి వాళ్ళకి మనం గిఫ్ట్గా కొంత ప్రాపర్టీ ఇస్తాం. ఇష్టపడితో మాత్రమే కాదండి, మన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు తీసుకుంటారని భావించి మనం ఇస్తాం. సో వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోగా మనల్ని ఇబ్బంది పెడుతూ సో మనల్ని హెరాస్ చేస్తున్నారనిపిస్తే మళ్ళీ ఇచ్చినది వెనక్కి తీసుకోవచ్చు. సో దీనికి కూడా కోర్టు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. గిఫ్టెడ్ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే అధికారం ఎవరైతే ఇచ్చారో వారికి మాత్రమే ఉంటుంది. ఫర్ సపోజ్ గిఫ్టెడ్ ప్రాపర్టీ ఈజ్ అండ్ వన్ ఆఫ్ ద సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్ ఆర్ మదర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు మదర్ ఒక ప్రాపర్టీని సన్కి ఇచ్చింది. ఆ సన్ మదర్ని చూసుకుంటున్నాడు, ఫాదర్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. సో ఫాదర్కి కోపం వచ్చి మదర్తో చెప్పి నీ ప్రాపర్టీను వెనక్కి తీసుకో అని ప్రెజర్ పెట్టడమా, లేకపోతే ఫాదర్ని సరిగ్గా చూడట్లేదని మదర్ తనంతట తానే ప్రాపర్టీని వెనక్కి తీసుకోవడమా? సో వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు. అంటే గిఫ్టెడ్ ప్రాపర్టీని కూడా వెనక్కి తీసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. వన్స్ ఇన్ఫ్లుయెన్స్ కనుక మనం నిరూపించగలిగితే మళ్ళీ గిఫ్ట్ ప్రాపర్టీ అనేది ఒక ఎలిగేషన్లో, ఒక డిస్ప్యూట్లో పడిపోతుందండి. ఎందుకంటే ఒక తల్లి ఒక పెద్ద కొడుకుకి ఒక ప్రాపర్టీ రాస్తే చిన్న కొడుకు గొడవ పెట్టుకొని, చిన్న కొడుకు బలవంత పెట్టి, చిన్న కొడుకు ఇబ్బంది పెట్టి హెరాస్ చేసి మళ్ళీ అన్నకి ఇచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకొని మళ్ళీ తమ్ముడు పేరున పెట్టిస్తున్నాడు అంటే అక్కడ తల్లి ఇష్టాలు అనేది లేదు. వాళ్ళ ప్రెజరు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు, ఇది మాత్రమే అక్కడ డిపెండ్ అయి ఉంది. సో ఈ గ్రౌండ్స్ని కోర్టు స్వీకరించబడుతుంది. బలవంతాన నా పెద్ద కొడుకు ఇచ్చిన ప్రాపర్టీని ప్రెజర్ మీద చిన్న కొడుకు రాయాల్సి వచ్చింది అనేసి తల్లి ఆధారపూర్వకమైనటువంటి సాక్ష్యాన్ని కోర్టు స్వీకరిస్తుంది. అదే రకంగా ఆ తల్లి ఎన్నిసార్లైనా ఆ ప్రాపర్టీని తిరగరాయచ్చు. అంటే చనిపోయే చివరి క్షణం వరకు డైయింగ్ డిక్లరేషన్లో కూడా ప్రాపర్టీ వెనక్కి తీసుకునే అధికారాన్ని కలిగి ఉంది. ఇఫ్ మదర్ ఇన్ ద ఐసీయూ, ఆ సర్కమ్స్టాన్సెస్లో కూడా తను అవేర్ అవ్వగలిగితే, అంటే తనకి మనం చెప్పేది వినపడుతుంది, తను బుద్ధి కుశలత అంతా బాగా ఉండి మాట్లాడగలుగుతుంది అని డాక్టర్స్ నిర్ధారించబడితే ఆ డైయింగ్ డిక్లరేషన్ టైంలో ఆవిడ ఇచ్చింది ఏదైతే ఉందో అది ఫైనల్గా గిఫ్ట్ డీడ్ అవుతుందండి. సో ఈ గిఫ్ట్ డీడ్ అనేది ఒక వీలునామాగా రాస్తారు, లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ చేసేస్తారు, లేకపోతే కొన్ని గ్రౌండ్స్లో అంటే బిఫోర్ ఆన్ దట్లో కూడా ఒక ఫాదర్ ఒక చనిపోతే ఒక సిగరెట్ పెట్టె మీద బ్యాక్ సైడ్లో రాస్తాడండి, నాకు ఉండేటటువంటి 2 ఎకరాలలో 1 ఎకరం తల్లికని, ఇంకొక ఎకరం వచ్చి కొడుక్కని. సో ఈ రకంగా రాసినటువంటి ఆ పేపర్ని కూడా మహారాష్ట్ర కోర్టు ఒక ఎవిడెంటరీగా కన్సిడర్ చేసి ఇచ్చినటువంటి జడ్జ్మెంట్. ఇది ఆ ఫాదర్కి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. అప్పుడున్న గ్రౌండ్స్లో అక్కడ వీలునామా అందుబాటులో లేదు, రిజిస్ట్రేషన్ పెట్టే టైం లేదు. సో అతనుకున్న గ్రౌండ్ లెవెల్కి అతను సిగరెట్ పెట్టె మీద రాసినటువంటి అక్షరాలని కూడా జడ్జి గారు ఎవిడెన్స్గా కన్సిడర్ చేసి ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఏదైతే అతను కాగితం మీద రాసిన ప్రాపర్టీని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సన్స్ కానీ, వాళ్ళ గ్రాండ్ సన్స్ కానీ కొంతమంది సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మా నాన్నగారు వీలునామా రాయలేదు కదా, మరి ప్రాపర్టీ మా పెద్దన్నయ్యకి ఎలా చెందుతుంది అనేసి అడగడం జరిగింది. అప్పుడు వీలునామా అంటే ఇష్టపూర్వకంగా రాసిందే కాదమ్మా, చివరి క్షణాల్లో రాసిన ప్రతి అక్షరాన్ని కోర్టు కన్సిడర్ చేస్తుంది. మీ నాన్నగారు రాసిన సిగరెట్ పెట్టె మీద రాసిన అక్షరాలని కూడా కన్సిడర్ చేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో తనకి ఇష్టపూర్వకంగా తన పెద్ద కొడుకే రాసి ఇవ్వడం జరిగింది. సో మనం అనుకుంటాం వీలునామా ప్రకారం రాయాలి, అడ్వకేట్ సమక్షంలో రాయాలి, అది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అనేసి. డిపెండ్ అపాన్ ద గ్రౌండ్, ఆన్ ద సర్కమ్స్టాన్సెస్, ఆన్ ద టైం. అప్పుడు జరిగిన పరిస్థితులు, అతను ఏ సర్కమ్స్టాన్సెస్లో అలా రాయాల్సి వచ్చింది అనే ప్రతి పాయింట్ని కోర్టు కన్సిడర్ చేసి ఆ వాల్యూ ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ద వర్డ్స్ని ఎవిడెన్స్గా తీసుకొని
ఆ రకంగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రౌండ్స్లో ఏం జరుగుతుందండి అంటే గిఫ్ట్ ప్రాపర్టీ వెనక్కి ఇవ్వవచ్చు అనేది హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది. అదే రకంగా గతంలో కూడా ఎన్నో పర్యాయాలు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కూడా కన్సర్న్ రిజిస్ట్రేషన్ అధికారి అడుగుతాడు. మెయిన్ ఒక వ్యక్తి డబ్బులకి ఇంకొక వ్యక్తి ప్రాపర్టీ కొనుక్కున్నా అమ్ముకున్నా రిజిస్ట్రేషన్ అధికారి అడుగుతాడు ఏమనంటే మీరు ఎంతకి ఈ ప్రాపర్టీ అమ్ముతున్నారు, సపోజ్ కొంత అమౌంట్, ఓకే ఈ అమౌంట్ మీకు ఏ రకంగా తీసుకున్నారు, అది ఒక ల్యాక్ ఆఫ్ అమౌంట్ అంటే ఒక క్యాష్ రూపంలోనా లేకపోతే ఒక డీడీ రూపంలోనా లేకపోతే ఒక చెక్ రూపంలోనా లేకపోతే ఇంకేదన్నా వస్తు మార్పిడి విధానం ద్వారా అంటే ఈ ప్రాపర్టీ మాకు ఇస్తే ఇంకొక ప్రాపర్టీ మాకు రిజిస్ట్రేషన్ చేస్తానన్నాడండి అని ఏదో ఒకటి అది ఎవిడెంటరీగా కన్సిడర్ చేస్తారండి. మీరు అనుకుంటారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇవన్నీ పట్టించుకోరేమో హడావుడిగా జరిగిపోతుందేమో అని. ఎలిగేషన్ వచ్చినప్పుడు కన్సర్న్ రిజిస్ట్రేషన్ అధికారి బయట పెట్టే నిజాలు ఇదే. ఆ రోజు 1978 నేను రిజిస్ట్రేషన్ అధికారిగా ఉన్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేసినాను. ఆ రిజిస్ట్రేషన్లో ఆ వ్యక్తి చెప్పిన మాటలు అంటూ కొన్ని లిఖించబడి ఉంటాయి. ఆ లిఖించబడినదే డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా రిటర్న్ ఎవిడెన్స్గా కోర్టు కన్సిడర్ చేస్తుంది. సో అదే రకంగా ఈ గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ అధికారికి ఒక పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఎన్నో గ్రౌండ్స్ ఎన్నో సర్కమ్స్టాన్సెస్లో కోర్టులు వాళ్ళు ముద్దాయిలుగా చాలామంది రిజిస్ట్రేషన్ అధికారులను నుంచోబెట్టిన పర్వం ఉంది. అప్పుడు అడుగుతారు గిఫ్ట్ అడుగుతున్నప్పుడు ఆ పెద్ద ఆవిడ మంచంలో ఉంది కదండి, మీరు ఆ టైంలో రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, మీరు రిజిస్ట్రేషన్ అధికారి ఐసీయూ బ్లాక్ దగ్గరికి వెళ్ళినారా లేకపోతే మీరు హాస్పిటల్ దగ్గరకు వచ్చినారా లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినారా, ఇదంతా ఎందుకు అడుగుతారంటేనండి కొంతమంది సెలబ్రిటీసు కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రారండి. మరి ఎలా వాళ్ళ పేరుతో ప్రాపర్టీ వెళ్ళిపోతాయి అంటే రిజిస్ట్రేషన్ అధికారి కన్సర్న్ అధికారుల సమక్షంలో ఒక ఎవిడెంటరీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్ కానీ ప్రొటెక్షన్ కానీ పబ్లిక్లో ఇబ్బంది ఏదైనా ఉంటుందని ఒక సెలబ్రిటీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే మళ్ళీ జనాలంతా గుమ్ముగూడిపోవడం హడావుడి జరగడం, ఒక ఎమ్మెల్యే వచ్చేస్తే మళ్ళీ అదే హడావుడి జరగడం, ఈ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ అధికారే వాళ్ళ ఇంటికి వెళ్తారండి. ఇటువంటి గ్రౌండ్స్ టైంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటేనండి రిజిస్ట్రేషన్ అధికారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాం మేము. అప్పుడు ఏమవుతుందంటే సీనియర్ అడ్వకేట్ మనకి ఈ కేసు జరిగింది వచ్చేటప్పటికండి మహారాష్ట్రలో ఒక కేసు జరిగింది, రాజస్థాన్లో ఒక కేసు జరిగింది, తర్వాత కీలకమైన కేసు తెలంగాణలో కూడా జరిగిందండి. ఈ తెలంగాణలో జరిగినటువంటి ఈ కేసులో కన్సర్న్ రిజిస్ట్రేషన్ అధికారిని 1989లో ఒక సీనియర్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అదేమంటే డైయింగ్ డిక్లరేషన్ అంటే గిఫ్ట్ డీడ్ ఆఖరి క్షణాలలో ఆ గిఫ్ట్ మొత్తాన్ని ప్రాపర్టీని మొత్తాన్ని తిరగదన్నేలాగా కొన్ని వేల కోట్ల ప్రాపర్టీలండి. అప్పట్లో నయీం అనే ఒక వ్యక్తి అన్ని ప్రాపర్టీస్ కబ్జా చేస్తున్నారు అనుకునే టైం బ్యాక్ అనమాట. అతని 87, 88, 89 ఈ ఒక గ్రౌండ్స్ లెవెల్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్లో అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందంటేనండి 1999 వరకు ఇటువంటి డిక్లరేషన్స్ జరిగినాయి. ఇదేంటంటే ఒక వ్యక్తిని బలవంతంగా వీళ్ళే చంపేస్తారు. ఒక బెదిరించి ఆస్తి ప్రాపర్టీ రాయమంటే రాయకపోతే ఇట్లా బెదిరించి చంపేస్తూ ఒక రిజిస్ట్రేషన్ అధికారిని తీసుకెళ్ళి అక్కడ డైయింగ్ డిక్లరేషన్ ఇప్పిస్తారు. ఏంటంటే ఇది నా ప్రాపర్టీ ఏదైతే ఉందో నేను గతంలో కొంత అప్పున్నాను, ఒక 2 కోట్ల ప్రాపర్టీ అప్పున్నాను, సో కన్సర్న్ శంకర్రావు గారికి ఇది నేను ఇష్టపూర్వకంగా ఇచ్చేస్తున్నాను, మళ్ళీ నా కొడుకులు ఈ ప్రాపర్టీ శంకర్రావు గారికి ఇస్తారో ఇవ్వరో నాకు తెలీదు, మళ్ళీ శంకర్రావు గారిని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, సో ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీని మనస్ఫూర్తిగా శంకర్రావు గారికి ఇచ్చేస్తున్నాను అని ఒకటి, లేదా ఒక ప్రాపర్టీని ఒక కోడలికి మేనగోడలికి రాసేది, లేకపోతే ఒక ప్రాపర్టీని కొడుకు పేరుతో రాసేది, ఈ రకంగా అంతా బలవంతపు రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని గుర్తించి జడ్జి గారు కన్సర్న్ అధికారి అయినటువంటి రిజిస్ట్రేషన్ అధికారిని సస్పెండ్ చేయడం, ఒక్కొక్కసారి టెర్మినేట్ చేయడం, ఇలా ఎన్నో పర్యాయాలు జరిగినాయండి 1999 వరకు. అప్పుడు నయీం ఎన్కౌంటర్ జరగలేదు, తర్వాత కొంతమంది నక్సలైట్లు టెర్రరిస్టులు ఇలా బలవంతంగా చేపించారని ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ దయచేసి కోర్టును కన్సిడర్ చేయండి అంటూ ఎంతో గొప్ప ఎవిడెంటరీ పర్వాలు వచ్చినాయండి. అంటే చాలామంది ప్రజలు ఇలా బలవంతంగా రాయించేసుకుంటున్నారని గ్రౌండ్ లెవెల్కి ఇచ్చినటువంటి కమిషన్ ఒకటి వేస్తుందండి. జుడిషియరీ ఎప్పుడు కోర్టులో ఉంటుంది కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది కదా అని మనం అనుకోవడానికి లేదు. జుడిషియల్ ఒక కమిషన్ వేస్తుంది. కమిషన్లో ఉన్నటువంటి కన్సర్న్ అడ్వకేట్లు ఆ పరిసర
ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రాపర్ ఎంక్వైరీ చేసుకుంటారు. ఈ పెద్దావిడికి నిన్న మొన్న అంతా బాగానే ఉందండి, సడన్గా ఒక పెద్ద డిసీజ్ రావడం ఏంటో, ఐసీయూలో అడ్మిట్ అవ్వడం ఏంటో, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయిందండి, సడన్గా యాక్సిడెంట్ అవ్వడం ఏంటో, ఐసీయూలో అడ్మిట్ అవ్వడం ఏంటో. ఈ ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు ఆస్తి గురించి ఎందుకు గుర్తుకొచ్చింది? కనీసం కొడుకు కోడలు వీళ్ళందరి గురించి, హ్యాండిక్యాప్డ్ అయినటువంటి కూతురు గురించి ఆలోచించకుండా ఒక తండ్రి ప్రాపర్టీ మొత్తం ఎవరికో ఎందుకు అమ్ముతాడు? ఆ టైంలో ఇప్పుడు ఒక 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 ప్రాపర్టీ ఒక 10 కోట్లు ఉందండి, 10 కోట్ల ప్రాపర్టీ మొత్తం శంకర్రావు గారికే రాసేశారు. అప్పుడున్నటువంటి రమణ నాయక్ అనే ఒక వ్యక్తి, అది ఒక మనకి ల్యాండ్ మార్క్ కేసు లాగా ఉండిపోయిందండి అప్పట్లో. ఈ రమణ నాయక్ అనే వ్యక్తి ఒక శంకర్ నారాయణ గారికి మొత్తం ప్రాపర్టీ రాసిచ్చేసాడండి. అది 10 కోట్ల ప్రాపర్టీ 1999లోనే అరౌండ్ ఆ టయానికి. సో అప్పుడు ఏం జరిగిందంటేనండి, అప్పుడు జడ్జి గారు కమిషన్ వేశారు. ఇక ఇదంతా కాదు, ఈ రకమైనటువంటి గిఫ్ట్ డీడ్లో డైయింగ్ డిక్లరేషన్లు బేస్ చేసుకొని జుడిషియరీ అంతా ఇలాగ తిరగబడే పరిస్థితికి వచ్చేసింది. ఈ రకమైన జడ్జిమెంట్లు ఏంటి, వీళ్ళ చనిపోతూ వీళ్ళ ఆస్తుల గురించి ఎందుకు చెప్తున్నారంటే అది ఒక బలవంతపు మరణాలు. ఒక మనిషి చనిపోతూ వేలు ముద్ర లేపించడం, ఒక మనిషి చనిపోతూ బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించడం, ఇదిగో నేను చంపేస్తున్నాను, నీ ప్రాపర్టీ నేను తీసుకుంటున్నాను, మళ్ళీ నీ కుటుంబం జోలికి రానిక. సో ఆ టైంలో వీడు చనిపోయాడు, వీడి కుటుంబం జోలికి వస్తాడో రాడో తెలియదు. వీళ్ళు చెప్పిన మాటల్ని నమ్మి వాళ్ళు రిజిస్ట్రేషన్కి ఒప్పుకొని సంతకాలు పెట్టేసి వేలు ముద్రలు పెట్టేసిన పర్వం ఉంది. ఒకనొక టైంలో 1998 సపోజ్ అంటే అది డేట్ నాకు పర్టికులర్గా అయ్యలేదు, సెప్టెంబర్ 7 ఆ టయానికి రిజిస్ట్రేషన్ అయినట్టుందండి. సెప్టెంబర్ 7 ఆ టయానికి. బట్ సెప్టెంబర్ 6న ఒక యాక్సిడెంట్ అయింది. సెప్టెంబర్ 7 సాయంత్రం 7-8 చనిపోయాడు. సెప్టెంబర్ 7వ తారీఖు సాయంత్రం 4కి 3:30 ఆ టైంలో రిజిస్ట్రేషన్ అయిపోయిందంటండి. అంటే ఆల్మోస్ట్ అతను ఐసీయూలో కోమాలో ఉన్న టైంలో రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఎలా చేశారు? ఎప్పుడైతే ఇటువంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా కన్సర్న్ ఎవిడెంటరీ లేక రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చిందండి. సో ఈ రకంగా గిఫ్ట్ డీడ్ గురించి డిక్లరేషన్లు ఇస్తున్నప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక ఎక్కువ కేసెస్ చెన్నైలో నమోదయ్యేవండి. ఇవి బాగా థ్రెటన్ అనమాట, ఒక బలవంతపు భయపెట్టడం, ప్రొవోక్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఈ రకమైనటువంటి రిజిస్ట్రేషన్స్. సో అదే రకంగా ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే గిఫ్ట్ డీడ్ని ఏ సర్కమ్స్టాన్సెస్లోనైనా వెనక్కి తీసుకోవచ్చు, పిల్లల పేరుతో గిఫ్ట్గా ఇచ్చినవి పిల్లలు సరిగ్గా చూడకపోతే వెనక్కి తీసుకునే అధికారం ఎవరైతే ఇచ్చినారో గిఫ్ట్ వారికి ఉంటుంది. అది ఎన్నిసార్లు అయినప్పటికీ ఒక వ్యక్తి గిఫ్ట్ని 10 సార్లు చేయొచ్చు, 4 సార్లు చేయొచ్చు, 5 సార్లు చేయొచ్చు, చచ్చే చివరి వరకు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. దీనివల్ల ఎవరికి నష్టం వస్తుందండి? రిజిస్ట్రేషన్ దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ అమౌంట్ వస్తుంది, అంతకుమించి నష్టమే ఉండదు. సో ఇన్నిసార్లు ఒక ప్రాపర్టీని వెనక్కి ముందుకి మారుస్తున్నారంటే ఆ ప్రాపర్టీ ఎలిగేషన్లో ఉన్న ప్రాపర్టీనా, ఆ వ్యక్తి ఏదైనా డిస్ప్యూటెడ్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తా, లేకపోతే ఏం జరుగుతుందని కమిషన్ ద్వారా కన్సర్న్ అధికారులు, కన్సర్న్ కోర్టు ఎంక్వైరీ చేసుకొని ప్రాపర్ డైయింగ్ డిక్లరేషన్ తీసుకోవచ్చా, లేకపోతే చివరిగా ఉన్నదే కన్సిడర్ చేస్తారా అనేది. ఒక్కొక్కసారి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటేనండి, డైయింగ్ డిక్లరేషన్ది కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ టైంలో ఏమీ వినపడదు, ఏమీ కనపడదు. అటువంటి టైంలో మీరు చెప్పింది అతను విని, అతని ప్రాపర్టీని మీరు చెప్పిన పెద్ద లెటరు విని అతను అంగీకరించి ఒక 4-5 లైన్లు మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి. సో ఈ డైయింగ్ డిక్లరేషన్ కన్సిడర్ చేయను అని 99లోనండి 97లో జరిగినటువంటి రిజిస్ట్రేషనే ఫైనల్గా చేయడం జరుగుతుంది అని తెలంగాణలో ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అదే రకంగా మహారాష్ట్రలో కోర్టు చేసినటువంటి పటేల్, అంటే అక్కడ పటేల్ సామ్రాజ్యం ఏదో ఉంటున్న టైము, తర్వాత ఇటువంటి వంశపారంపర్యంగా వస్తువులు ఉన్న టైము, ఈ టైంలో వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తిని ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయకుండా ఆటోమేటిక్గా అది ఇంకొకరికి అమ్మడానికి వీలు లేని పరిస్థితుల్లో వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి కొడుకులకి, కొడుకుల నుంచి మనవళ్ళకి ఇలా స్టెప్ బై స్టెప్ వస్తున్న పర్వంలో ఈ రిజిస్ట్రేషన్లు కూడా వారసత్వ రిజిస్ట్రేషన్లకు కన్సిడర్ చేసి వీటికి కూడా గిఫ్ట్ అనేది చెల్లని పరిస్థితి. సో ఇవి గిఫ్ట్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అమ్మడానికి, ఇంకొక వ్యక్తికి గిఫ్ట్ ఇవ్వడానికి లేని పరిస్థితి. కేవలం ఇది రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే చెల్లుతుంది.